భక్తుల్లో మీ సన్నిధులు ఉన్నారు నాకు తెలియదు, కానీ దేవా మీరే బిడ్డలందరినీ దర్శించండి. బలహీనైన నన్ను మీరు బలపరచండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మీ మాటలు వింటుండగా విశ్వాసాన్ని కలిగించండి ప్రభా. వింటూ వల్ల విశ్వాసం కలుగునని మీరు శ్రమించారు. ప్రతి ఒక్కరు మీ మాటలు వింటూ ఉండగా ప్రతి ఒక్కరికి ప్రభు మీ నామములోనే విశ్వాసం కలిగించమని, ఆయన మీ సన్నిధి మా మధ్య ఉంచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి ప్రభు మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించి ఇంతవరకు ఆయన కృపలో కాపాడి భద్రపరిచిన దేవాది దేవునికి మరి మనం ఎంతైనా కూడా వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 3:11 వచనములో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ యోహాను మాట్లాడుతున్న మాటల్లో ఒకసారి మళ్ళీ చదవండి. ఆ మాటలో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. ప్రియులారా, ఇక్కడ యోహాను మాట్లాడిన ఈ మాటల్లో మనం చూసినప్పుడు 3 రకాలైన బాప్తిసాల గురించి మనం చూస్తున్నాం. గత వారం కూడా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడారు అంటే మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిసము. ఎందుకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ప్రతి ఒక్కరు పొందాలి? పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు నీకు ఇచ్చిన నీ ఆత్మీయ జీవితాన్ని, రక్షణను, నీ విశ్వాస జీవితాన్ని ప్రియులారా పరిశుద్ధాత్మ ద్వారాగా కాపాడుకోవటానికి. ఎందుకంటే మనంతటికి మనం ఎవరు కూడా మన ఆత్మీయ జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా దేవుని మరి ఆత్మ ద్వారాగా మనం నడిపించుకోగలుగుతాం. మన సొంత శక్తి మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడలేదు. దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఆత్మ ద్వారాగా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే ప్రియులారా చూడండి అంటాడు కదా రోమపత్రిక 8:14 వచనంలో అంటాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. అందరూ సరి చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులారా, నువ్వు దేవుని బిడ్డవి అనే దానికి సాక్ష్యం ఏంటంటే దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు అన్నాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని ఎడల వాడు ఆయన వాడు కాడు. అంటే ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనది అనేది మనకు అర్థమవుతుంది. ఆత్మ లేకపోతే మనం దేవుని సంబంధులము కాము. ఎవడైనా దేవుని ఆత్మ లేకపోతే వాడు దేవుని సంబంధి కాడు. మన దేవుని సంబంధులమన్న దానికి రుజువు ఏంటంటే మనం ఆత్మ కలిగిన వారిగా ఉండాలి, ఆత్మను సంపాదించుకునే వారిగా ఉండాలి, ఆత్మ ద్వారాగా నడిపించబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. ఆత్మ ద్వారాగా, పరిశుద్ధాత్మ ద్వారాగా సర్వసత్యములోనికి నడిపించబడుతూ
అంటే యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలనేది కూడా మనకి నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అందరూ చెప్పండి హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, పరిశుద్ధాత్మను కలిగి లేకుండా మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేము అండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుని ఆత్మను సంపాదించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం చూస్తాం ఈ లోకంలో ప్రియులారా, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. ఈ అపవాది ఏం చేస్తాడంటే మనకి ప్రియులారా భ్రమ కలిగిస్తూ ఉంటాడు, లేకపోతే మోసం చేస్తూ ఉంటాడు. అంటే ఈ లోక సంబంధమైనవి ప్రాముఖ్యమని, సంపాదించుకోబోతే ఎలా జీవిస్తామని, లేకపోతే ఇంకేదో రకరకాలైన ఆలోచనలు మనలో కలిగించేసి ప్రియులారా మనల్ని ఏం చేస్తాడంటే అపవాది మోసగిస్తూ ఉంటాడు తన కుయుక్తి చేత. అయితే ఏది ప్రాముఖ్యమైనదో, ఏది అవసరమైనదో అనేది గ్రహించనికుండా చేస్తూ ఉంటాడు అండి. పౌలు అయితే అంటాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది అవసరమో, ఏది అవసరం లేదనేది ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మనకి అర్థమవుతూ ఉంటాయి. కనుక ప్రియులారా చూడండి, మనకి ఏది ప్రాముఖ్యం, ఏది అవసరం, ఏది ముఖ్యం అనేది గ్రహించని కూడా చేస్తుంటాడు. అంటే లోకంలో ఉన్నవే ఎక్కువగా ప్రాముఖ్యంగా చూపిస్తుంటాడు మనకి. కానీ నీ ఆత్మను కాపాడుకోవటానికి పరలోకం తర్వాత ఈ జీవితం చాలా స్వల్పమైంది అండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన జీవితం, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది అండి. ఆ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడే అండి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నేను అంతవరకు నడిపించేవాడు అండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అంటాడంట ఒక దినాన పెండ్లి కుమారుడు. అంటే ఒక దినాన నిన్ను పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు యొద్దకు తీసుకెళ్లేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైనది నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ జీవితాన్ని ఏమాత్రం కొనసాగించుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. కనుక ప్రియులారా చూడండి, ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ దినాన పెంతుకొస్తు దినాన అండి, అంతకు ముందు వాడు 10 దినాలు ఉపవాసం ఉండి ఏక మనసుతో ఏకాత్మతో ఎడతెగక వారు ఆత్మను సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత వారు మునుపటి వ్యక్తుల్లాగా లేరు. వారి యొక్క ఆ పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే కలిగి ఉంటారో, వారి పరిస్థితులు, వారి ఆలోచనలు, వారి మాటలు, వారి క్రియలు అన్నీ కూడా ప్రియులారా మార్పు చెందుతూ ఉంటాయి అండి. కనుక నీ యొక్క ఆత్మీయ జీవితం మీద ప్రభావం కలిగేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారు తప్పక దేవుని ఆత్మతో నింపబడుతుంటారు. కనుక ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సంపాదించుకోవడానికి ఎక్కువగా మనం ప్రయాసపడుతూ ఉండాలి. ప్రయాసపడకుండా నువ్వేమాత్రం వెల చెల్లించకుండా, ప్రార్థించకుండా దేవుని ఆత్మను నువ్వేమీ పొందుకోడు అండి. అసలు నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, బద్ధకంగా ఉండేవాళ్ళు, నేను ఆత్మను పొందుకోవాలి, నేను శక్తి పొందుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమ కొరకు జీవించాలనే తపన తాపత్రం కలిగిన వారిని దేవుడు బలపరుస్తాడు, దర్శిస్తాడు, ఆత్మతో నింపుతుంటాడు. ఆలోచన లేకుండా దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని పెట్టుకుంటాలి, ఆత్మతో నింపబడాలి అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ లోకంలో నడిపించబడాలనే ఆ తృష్ణ ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని దర్శిస్తాడు, బలపరుస్తాడు, వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడండి. నిజంగా ఒక వ్యక్తి దేవుని ఆత్మను సంపాదించుకోవటం చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో అన్నిటికంటే. ఇంకోటి ఏంటంటే ఆత్మను పొందుకున్న తర్వాత మనము ప్రియులారా రెండోది ఈరోజు చెప్పబడే మాట ఏంటంటే ఆత్మను పొందుకున్న తర్వాత ఆత్మను కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందరూ అసలు చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉండాలంట, కాపాడుకుంటూ ఉండాలి. కొన్ని విషయాల్లో ప్రియులారా దేవుడు కొన్నిటిని మనం కాపాడుకోవాలని చెప్పాడు అండి. ఎందుకంటే ఒకసారి చూడండి 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో చూడండి ఒక మాట ఉంది. 2 తిమోతి పత్రిక
నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటాడు. చాలండి. దేవుడు అంట ఒక వ్యక్తి దేవుని పట్ల తృష్ణతో ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, తిరిగి తలిగి హృదయం కలిగినప్పుడు, దేవుని కృప ద్వారాగా ప్రియులారా రక్షింపబడినప్పుడు మనలో రక్షణ అనే గొప్ప పదార్థాన్ని, మంచి పదార్థాన్ని దేవుడు మనలో ఉంచాడు అండి. ఆ మంచి పదార్థాన్ని నువ్వేం చేయాలంటండి? ఏం చేయాలంటండి? కాపాడుకోవాలి. ఏమ్మా, చాలా మంది ఈ మంచి పదార్థాన్ని అంటే రక్షణ కాపాడుకోలేకపోతున్నారు. రక్షణ ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో అనేది చాలా మందికి దాని పట్ల కొంతమంది అవగాహన లేని వారిగా ఉన్నారు. ఎందుకంటే బైబిల్లో మనం చూసినప్పుడు అండి రక్షణ అన్నిటికంటేనంట ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు అంటాడు. అంటే రక్షణ అంటే ఏంటంటండి? రక్షణ ఏంటంట? ఏనండి, నా వైపు చూడండి. రక్షణ అనేది ఏంటంట? గొప్పది, అన్నిటికంటే గొప్పది. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చాలా విలువైనది అండి. కనుక ఈ రక్షణ అంట అండి, ఎంత గొప్ప రక్షణ నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు అండి. అన్నిటి పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉంటారండి. కానీ ఇది రక్షణ పట్ల మాత్రం ఎలాగుంటారంటే నిర్లక్ష్యంగా ఉంటారు చాలా. వీళ్ళ ఆది సంఘాన్ని మనం గమనిస్తే మీరు అపొస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగకున్నారు అంటే వీళ్ళంటే దేవుడు వారికి ఇచ్చిన విలువైన రక్షణ పట్ల ఎంత ప్రియులారా వారు అండి ఆసక్తి కలిగి ఉన్నారు. దాని పట్ల ఆతృత కలిగి ఉన్నారు. దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెక్కున్నారు. నువ్వేమో ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం దాకా మళ్ళీ కనపడవు అండి. కనుక సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నీ విశ్వాస జీవితాన్ని కాపాడు. రెండోది, వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో నీ సంబంధం, సహవాసం అండి. కనుక ప్రియులారా, నిజంగా మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉండే వారిని ఉంటే దేవునితో నీ సంబంధం భద్రంగా ఉండాలి. హల్లెలూయా. నీ రక్షణను నువ్వు దినదినం కాపాడుకోగలుగుతావు. రక్షణ నుంచి మనం తొలగించడానికి, మన విశ్వాసము నుండి మనం లాగివేయటానికి అపవాది అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు కుయుక్తి చేత ఏం చేస్తున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లు అనేకులను అంటే ఏం చేస్తున్నాడంటే మోసగిస్తున్నాడు. ఏమ్మా, 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనం, 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత అండి. ఎలాంటి వాడు అంటే వాడు కుయుక్తి కలిగిన వాడు. మన ఆత్మ జీవితంలో బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం అనుకోండి, వాడేమంటాడు తెలుసండి? మన పక్కమ్మటి వాళ్ళే, లేకపోతే మన భార్యతోనే, లేకపోతే మన భర్తతోనే, లేకపోతే మన బంధువులతోనే, మరి ఇంతసేపు ప్రార్థన అవసరం అంతలా? ఇంకేమంటాడు? చేసుకోలే ప్రార్థన, కానీ అంతసేపు ఎందుకు ఏడుతావు? ఎందుకు ప్రార్థన చేస్తా? మామూలు చేసుకో. మంచి జీవితం లేదా మనకి? అడు మంచి చెప్పినట్లుగానే కొన్నిసార్లు ఎలాగుంటాడంటే చాలా దీనంగా అండి భలే మోసగిస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు పక్కకి మనల్ని. ప్రియులారా, కనుక అపవాది తంత్రములను మనము ఎరుగుని వారి కాము అంటాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, దేవుని వాక్యములు మనం గమనిస్తే అపవాది చాలా కుయుక్తి కలిగిన వాడు. ఇదే చాలా మందిని విశ్వాస జీవితం నుంచి, ఆత్మీయ జీవితం నుంచి లాగేస్తున్నాడు. కనుక నీకు దేవుడిచ్చిన రక్షణను, ఆ మంచి పదార్థమును కాపాడుకుంటూ ఉండాలి. ఎలా కాపాడుకోగలుగుతావంటే నీ అంతటికి నువ్వు కాపాడుకోలేవు అండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను బాగానే ఉన్నానులే, మంచిగానే ఉన్నానులే, ప్రార్థన చేసుకుంటున్నానులే అండి. చాలాసార్లు మనల్ని పంపెడుతూ ఉంటాడు అపవాది. నీ అంత విశ్వాసి ఎవరున్నారు చెప్పు? నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు అసలు అండి?
నిజంగా వాడు ఎలాగ మనల్ని భలే భ్రమ పెట్టేస్తూ ఉంటాడు. అసలు పాస్టర్ గారి కంటే నువ్వు ఇంకా బాగా చెప్పగలవు వాక్యం అంటాడు ఒక్కోసారి. ఒకసారి మన అయ్యగారు ఎవరు నేను వాక్యం చెబుతాను అన్నాడు. నాకు నీకు నమస్కారం కాసేపు ఆగ్రా బాబు అని. అంటే ఏం చేస్తాడు వాడు? భ్రమ పెడతా ఉంటాడు పక్కన చేరి. అసలు నువ్వు అంటే ఏమనుకుంటున్నావు? పాస్టర్ గారి కంటే ఇంకా బాగా చెప్పగలవు, ఆయనకేం తెలుసు. అవునా కదా? నిజమేనండి. చాలాసార్లు అపవాది మనల్ని మోసగిస్తూ ఉంటాడు, మోసపుచ్చేవాడు, లాగివేసేవాడు విశ్వాసము నుంచి, ఆత్మ జీవితం నుంచి. ఏంటి ప్రియులారా, కనుక మనమంట ఎలాగుండాలంటే అజ్ఞానుల వలె కాక ఎలాగుండాలంట జ్ఞానం కలిగిన వారికి ఉండాలంటాడు. హల్లెలూయా. కనుక జ్ఞానం కావాలి మనకి. జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమయ్యున్నవి అంటాడు. అండి మనకి జ్ఞానం కావాలంటే ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఆయన అడగాలంటాడు. అడిగితే జ్ఞానం ఇస్తాడు. అసలు జ్ఞానం అంటే ఎవరంటే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అంటాడు. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 26వ వచనం ఉన్నట్టుగా క్రీస్తు 24వ వచనంలో 24లో ఏమంటాడు? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసయ్యే. యేసయ్యను సంపాదించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకునే నిమిత్తము సమస్తమును నష్టముగాను పెట్టగా ఎంచుకుంటున్నాను. ఎవరు సంపాదించుకోవాలంటండి? క్రీస్తును సంపాదించుకో. యేసయ్యను గాను సంపాదించుకుంటే నీకు అన్ని ఉన్నట్టేనండి. మనం యేసయ్యను సంపాదించుకోలేకపోతున్నాం అండి. పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాం. దాని కొరకు ఎక్కువగా ప్రయాసపడలేకపోతున్నాం. లోపల అన్నిటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ బాగానే ఉంటుంది. కానీ యేసు దేవుని సన్నిధికి వచ్చేలేకే మనకి ఏదో పెట్టేస్తాడు. నువ్వెంత బలహీనుడివి, నీవు బలహీనత దేవుడు తెలియదా అండి? ఏమంటాడు? పిల్లలు చూడండి, నిజంగా చాలాసార్లు అండి ఆరాధన చేయమని అనుకుని కొంతమంది కూర్చొని పురుపాట్లు పడుతూ ఉంటారు. నోరు కూడా దేవుడు. కారణం ఏంటి? వాడితో ఆడేమంటాడు తెలుసా? నువ్వు బలహీన కూర్చోలేదు, నువ్వు ఎన్న నుంచి ఉంటా, నువ్వెన్న మీకు తెలియదు. కానీ ప్రియులరా, అసలు సీక్రెట్ ఏంటంటే ఎవరైతే బలహీనతలో నిలబడి అండి దేవుని ఆ శక్తి కొరకు పూర్ణంగా ఆత్మతో ప్రియులరా నింపబడుతూ ఉంటే ఎక్కడి నుంచి శక్తి వస్తుంది. నేను చాలాసార్లు గమనించాను. ఒక్కోసారి నేను బలహీనంగా ఇక్కడ నిలబడినప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, నిజంగా ప్రియులరా దేవుడు తన శక్తితో ఆత్మతో నింపుతున్నప్పుడు ఆ బలహీనత అదంతా నీరసం అంతా పోయి నిజంగా 3 గంటలు నిలబడటానికి దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. నిజమేనండి ప్రియులారా, దేవుని ఆత్మ కొరకు తృష్ణ కలిగి ఉండాలి. నీ బలహీనతలోనే దేవుని బలం ప్రియులారా నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు బలపరుస్తాడు, శక్తితో నింపుతాడు అండి. కనుక చూడండి ప్రియులారా, చూడండి దేవుని వాక్యంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మను పొందుకోవటం, దాన్ని కాపాడుకోవటం అనేది చాలా అవసరం, ప్రాముఖ్యమైనది అండి. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే ఆత్మను దుఃఖపరచొద్దు అంటాడు. ఏమంటాడు? ఆత్మను దుఃఖపరచొద్దు అంటాడు. చాలాసార్లు ప్రియులరా మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తున్నాం. మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం ఏమంటున్నామంటే అపవాదిని మనల్ని ఎలా మోసగిస్తున్నాడంటే ప్రియులరా, ఆత్మ అంటే ఎప్పుడో ఆదివారము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడో అనుకుంటున్నాం. కానీ బైబిల్ చదువుతున్న మాట ఏంటంటే, యేసయ్య మనతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను, అతడు మీలో ఉండును, మీతో ఉండును, ఎల్లప్పుడూ మీతో ఉండును అన్నది. ఎల్లప్పుడు అంటే అన్ని సమయాలలో, అన్ని సందర్భాల్లో. హల్లెలూయా అండి. అప్పుడప్పుడు కాదు. పూర్వకాలంలో మన పాత నిబంధనలో మనం చూస్తే కొంతమంది వ్యక్తుల మీదకి అండి ఆయా సమయాలలో, ఆయా పరిస్థితుల్లో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మతో నింపబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు అండి. అసలు గిద్యోను గాను చోటును కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నప్పుడు మరి ఆ దూత వచ్చి అంటున్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అండి. ఆయన అన్నాడు, ఎవరు అన్నాడు, ఏదో అనుకున్నాడు. కానీ ప్రియులరా, నీవు నేను కూడా ఎవరో తెలుసండి, దేవుని దృష్టిలో పరాక్రమ కలిగిన వారమే. హల్లెలూయా, బలవంతులమే. ప్రియులరా, నిజమే గిద్యోను చాలా సామాన్యమైన వ్యక్తి. అయితే
ప్రియులరా ఈ దేవునినంట ఆత్మ బలపరిచిందని రాయబడ్డారు. బలపరిచినప్పుడు 300 మంది ద్వారాగా కొన్ని లక్షల మందిని ప్రియులరా జయించినట్లుగా చూస్తున్నాం అండి. కనుక దావీదు కానీ, సంసోను కానీ, ఇంకా అనేక మంది, యెఫ్తా కానీ, వీళ్ళందరూ కూడా ప్రియులారా దేవుని ఆత్మతో అభిషేకించబడినప్పుడు, ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు, వారు శక్తితో నింపబడినప్పుడు వారు గొప్ప కార్యాలు చేస్తారు. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా ఈ కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తే ఆయన అంటాడు కదా అపొస్తలుల కార్యంలో అండి, ఆ మొదటి అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే ఏమందంటే, అంచె దినాలలో నా ఆత్మను అందరి మీద అంటే ఏం చేస్తాను అంటున్నాడు, అంచె దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అందరూ సత్సభలు కొట్టండి హల్లెలూయా. ప్రియులారా అంచె దినాలలో, ఈ కడవరి దినాలలో ప్రియులారా మనుషులందరి పైన అండి, అంటే అర్థం ఏంటంటే ఆ ఆత్మ కొరకు తీవ్రత కలిగిన వారు, తృష్ణ కలిగిన వారు, ప్రియులారా ఆత్మ కొరకు భారం కలిగి ఆశతో ప్రార్థన చేసేవారు అందరి మీదకి ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానంట అండి. నిజంగా ప్రియులారా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఇది నా అనేకులు దేవుని ఆత్మతో నింపబడుతున్నారు, దేవుని కొరకు నిలబడగలుగుతున్నారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు అండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని మహిమపరుస్తూ ప్రకటిస్తూ ప్రియులారా దేవుని కొరకే హతసాక్షులుగా జీవించేవారు లోకంలోనూ ఎంతో మంది మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే బైబిల్లో ప్రియులారా ఇద్దరు వ్యక్తుల గురించి కొన్ని మాటలు మనం చూసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులారా 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చాను, అతను వారి మధ్య నుండి ప్రకటన చేస్తుండెను. చాలండి ప్రియులారా, చూడండి ఇక్కడ మనం గమనిస్తే ఒక ప్రవక్తల సమూహాన్ని చూస్తున్నాం, వారు దేవుని స్తుతిస్తున్నారు. అదే సమయంలోనంట సౌలు కూడా ఆ యొక్క వారిలో కలిసినప్పుడు, వారితో కలిసి ప్రియులారా మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు సౌలు మీద కూడా అంట దేవుని ఆత్మ ఏమైందంటండి బలముగా వచ్చిందంట. బలముగా వస్తే ఆయన ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎక్కడ గాడిదలు ఎత్తుక్కుంటూ వెళ్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు కనికరించాడు, దర్శించాడు. దేవుని ఆత్మ అంటే ఆయన మీదకి బలముగా వచ్చిందని రాయబడ్డాడు. ఎప్పుడిది రాజు కాకముందు అండి. ఇప్పుడు రెండో మాట చదవండి, 16వ అధ్యాయం, అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి సౌలు రాజు కాకముందు, రెండో వ్యక్తి దావీదు రాజు కాకముందే అండి. వాళ్ళిద్దరి మీద కంటండి దేవుని ఆత్మ ఎలాగొచ్చిందంటండి బలముగా వచ్చింది. హల్లెలూయా అండి, బలముగా వచ్చింది. ఇద్దరు ఆత్మతో నింపబడ్డారు. వాళ్ళిద్దరు కూడా ఆత్మతో నింపబడటానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు, రెండోది ప్రవక్త అయిన సమూయేలు అండి. సమూయేలు ప్రియులారా గొప్ప ప్రవక్త. సమూయేలు ప్రియులారా వారిని అభిషేకించినప్పుడు వారి మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. కారణం ఏంటంటే సమూయేలు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడు, అభిషేకించబడిన వాడు, ఆత్మతో నింపబడిన వాడు. హల్లెలూయా అండి. కనుక వాళ్ళిద్దరూ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డారు. అయితే బైబిల్లో మనం గమనిస్తే ప్రియులారా సౌలు తన ఆత్మను కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటంటే సౌలు దేవుని వాక్యము నుండి, దేవుని కృప నుండి తొలగిపోయాడు. ఎందుకంటే ప్రియులారా దేవుని ఆత్మ మీద ఆధారపడవలసిన సౌలు, దేవుని కృప కొరకు కనిపెట్టవలసిన సౌలు అండి, దేవుని ప్రవక్తల్ని ఆశ్రయించాల్సిన ఈ సౌలు అండి ఏం చేసాడు తెలుసా ప్రియులారా, దేవుని నుండి, దేవుని వాక్యము నుంచి, దేవుని యొక్క కృప నుంచి,
తొలగిపోయాడు. ఏంటి? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, ఆత్మను కోల్పోయిన సౌలు, అభిషేకాన్ని కోల్పోయిన సౌలు కారణం ఏంటో తెలుసండి? తన సొంత సిద్ధము, సొంత ఆలోచనలు, తన స్వయం మీద ఆధారపడటాన్ని బట్టి ప్రియులారా దేవుడు తొలగిపోయాడని ఉంది. దేవుని ఆత్మ సౌలు నుండి తొలగిపోయినని ఉంది. ప్రియులారా జాగ్రత్త, దేవుని ఆత్మ కానీ మన నుండి తొలగిపోతే వెంటనే అంట ఏమొచ్చిందంటండి? సౌలుకి దురాత్మ వచ్చిందంట. దురాత్మ కలిగిన వ్యక్తి ఏంటి? అపవాదితో నింపబడిన వ్యక్తి తన సొంత ఆలోచనలు ఆలోచించడం మొదలు పెట్టాడు, తన సొంతగా పనులు చేయడం మొదలు పెట్టాడు. అండ్ అంతకుముందు సమూయేలు కొరకు ఎదురు చూసేవాడు, సమూయేలు ఏది చెబితే అది చేసేవాడు. సమూయేలు దేవుని ఆత్మతో నింపబడి దేవుని యొద్ద నుండి వర్తమానం తీసుకొని సౌలుకు చెబుతున్నప్పుడు, సౌలు సమూయేలు చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు జయము చూశాడు, ప్రియులార క్షేమాన్ని చూశాడు, ప్రియులార ఆశీర్వాదాన్ని చూశాడు. కానీ ఎప్పుడైతే ప్రియులార అభిషేకాన్ని కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు, ప్రియులార నిజంగా సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత ఘోర పరిస్థితులు. కానండి దావీదుని మనం చూసినప్పుడు దావీదు తన దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుని ఆత్మను కాపాడుకున్నాడు. అందరూ సార్ చెప్పండి హల్లెలూయా. ఒకనొక సమయంలో దావీదు తొలగిపోయినప్పటికీ మరలా దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర ప్రియులారా ఆయన కృప కొరకు ప్రియులారా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహువుల చొప్పున నా అతిక్రమములు తుడిసివేయి, నా పాపం పోనట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా అని ప్రియులారా దేవుని సన్నిధులు అలాగా ప్రార్థన చేసి, అంతేకాకుండా ఆయన అనే మాట ఏంటంటే, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యని దేవుని బ్రతిమలో ఆడుకుంటుంటాడు, కన్నీరు కారుస్తుంటాడు, తను తాను తగ్గించుకుంటాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గర అడుగుతాడు, దేవా విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయగదయ్యా, అయ్యా విరిగి నలిగిన హృదయానికి ఇష్టమైన బలి కదయ్యా అని దావీదు నిజంగా దేవుని పాదాల దగ్గర ఎంతో ప్రాధేయపడి, ఎంతో బ్రతిమలాడి, కన్నీరు కాచి ప్రియులారా మరలా దేవుని కృపను సంపాదించుకుంటాడు. అందుకని దేవుడు అంటాడు కదా దావీదుని గురించి, దావీదు ఎవరో తెలుసా? నా ఇష్టానుసారుడు, నా చిత్తము నెరవేర్చినవాడు. కనుక ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు. ఎలాగంటే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యొద్దకు వచ్చాడు, ప్రియులారా బ్రతిమలాడుతున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ విలువేంటో, ప్రియులారా రక్షణ విలువేంటో, దేవుడిచ్చిన అభిషేకం ఏంటనేది ప్రియులారా దావీదుకు తెలుసు. దావీదుకు తెలిసిన దావీదు ప్రియులారా తన కృప నుండి లేకపోతే దేవుని యొద్ద నుండి తొలగిపోయిన స్థితిని గ్రహించాడు. చాలాసార్లు ప్రియులారా నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావు, ఆత్మతో నడిపించబడుతున్నావు లేదు అనేది నీకు తెలిసింది అండి. ప్రియులారా నిజంగా చాలాసార్లు అండి ఆత్మతో నింపబడిన నీవు, భారంతో నింపబడి నీవు కన్నీటితో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించే అనుభవం నీకు కలిగి ఉంటుంది. నిజంగా చాలాసార్లు మనమండి ఈ దినాన్ని చాలాసార్లు కన్నీటితో ప్రార్థన చేసుకుని ఎన్ని దినాలు అయిపోయిందంటే కన్నీటితో ప్రభు పాదాల దగ్గర అండి కన్నీటితో ప్రార్థన చేయలేని మన ఆత్మీయ జీవితం, తృప్తి లేని జీవితం, దేవుల్లో సంతోషం లేని జీవితం. నిజంగా ప్రభు పాదాల దగ్గర కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయం ఎంత ఆత్మతో లేకపోతే అభిషేకంతో లేకపోతే ప్రియులారా దేవుని యొక్క నెమ్మది సమాధానం నీలోనికి వచ్చినప్పుడు, ఆ దేవుని సన్నిధి నుంచి లెగుస్తున్నప్పుడు ఎంత తృప్తి కలిగి దేవుని సన్నిధిలో వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. ఇదేనా ఆ ప్రార్థన లేదు, ఏదో 4 మాటలు అనుకోవటం, ప్రభు ఈ దినమంతా కాపాడయ్యా, రాత్రి అంతా కాపాడయ్యా, ఈ దినమంతా కూడా కాపాడయ్యని ఏదో 2-3 మాటలు అనుకొని వెళ్ళిపోయే స్థితిలోనికి వచ్చేసావు. ప్రియులారా నిజంగా అంటే నీ దేవుడికి ఇచ్చిన కృప, దేవుడికి ఇచ్చిన ఆత్మీయ అనుభవం, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న ఆ గొప్ప కృప కోల్పోయేవేమో. ఎందుకంటే మన ముందు దేవుడు ఉంచాడు, సౌలును ఉంచాడు, అలాగే దావీదును ఉంచాడు. ప్రియులారా మన బలహీనతలు బట్టి ఒక్కోసారి మనం దేవుని కృపను లేకపోతే దేవుని యొద్ద నుండి తొలగిపోయిన పరిస్థితులు చాలా మన జీవితాల్లో ఉన్నాయి. అందుకని దేవుని వాక్యంలో ఏందో తెలుసంటే, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఆ వాక్యంలో మనం చూసినప్పుడు రోమపత్రికలు అంటాడు కదా 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు ఒక చక్కటి మాట రాయబడ్డారు చూడండి.
అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. చాలండి ప్రియులారా, నిజంగా నువ్వు చాలాసార్లు నీ దైనందిన జీవితంలో నువ్వు జీవిస్తున్న పరిస్థితులు, నీ వాతావరణము, సమాజ పరిస్థితులు, లేకపోతే ఇంకా వ్యక్తుల యొక్క ప్రభావము చాలాసార్లు నీ మీద ప్రభావం చూపించినప్పుడు నువ్వు ఎన్నోసార్లు బలహీనమైపోయావు అండి. ఆత్మీయ జీవితాన్ని బలహీనంగానే లోట్లతో నీ ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. కానీ ప్రియులారా, నువ్వు గ్రహిస్తే అండి, ఒక మాట పౌలు అంటాడు, 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఒక్క నిమిషం, ఒక మాట అక్కడ ఉంటుంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? ఎంత చక్కటి మాట అండి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడా లేదా? మీరే ఏం చేసుకోవాలంటున్నాడు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. అలా పరీక్షించుకోకపోతే అంటే బలం తీసుకునేటప్పుడు కూడా ఏంటి 11వ అధ్యాయంలో, 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో కూడా ఏంటి ఏమంటున్నాడు? మనలో మనమే ఏం చేయాలంటే విమర్శించుకోండి అండి. 8వ వచనం, అయితే 31, అయితే మనలో మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అంటాడు అండి. విమర్శించుకోవాలంటాడు, పరీక్షించుకోవాలంట, పరిశోధించుకోవాలంట. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావో లేదో, ఒకవేళ భ్రష్టుడు అయిపోయావేమో, భ్రష్టాలం అయిపోయావేమో, తొలగిపోయావేమో, దేవునికి దూరం అయిపోయావేమో, మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలంటున్నాడంటే ప్రియులారా, పరిశోధించుకోండి. దావీదు పరిశోధించుకున్నాడు, పరీక్షించుకున్నాడు, దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రియులారా ఆయన పట్ల కృప చూపించాడు. అలాగా కాకుండా తన ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారం ప్రియులారా వెళ్ళిపోయిన సౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసండి? సమయంలో ఎందుకయ్యా దుఃఖపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? లే, సౌలు కంటే ఉత్తముడు ఒకడు ఉన్నాడు, ఆయన నువ్వు అభిషేకించాలి అని ప్రియులారా ఎవరిని అంటాడంటే సమయంతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు కింద మనం చూస్తే ఉందో తెలుసండి, 16వ అధ్యాయంలో ఉంటుంది అండి. సమయం గురించి అంటే దేవుడు కూడా ఏం చేశాడంటే దుఃఖపడ్డాడు అని ఉంది. నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన అప్పగించి ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, పశ్చాత్తాపడు. కింద ఉంటుందమ్మా, కింద ఏమంటుందంటే సమయంతో దేవుడు మాట్లాడుతుంటాడు, సమయాలు నువ్వు దుఃఖపడద్దయ్యా, కింద ఉంటుందమ్మా. సరే, కనుక చూడండి దేవుని వాక్యంలో మనం గమనిస్తే దేవుడు సమయాలు ఓదారుస్తూ ఉంటాడు, దేవుడు కూడా దుఃఖపడుతుంటాడు. ఇంకో మాట చివరికి ఏమన్నాడంటే సౌలు నన్ను విసర్జించాడు కనుక సౌలు నేను కూడా విసర్జిస్తున్నాను అంటాడు. యెహోవా పశ్చాత్తాపడిను అని అంటాడు అండి. దేవుడు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను బట్టి ప్రియులను దుఃఖపడ్డాడు. ఆది కాలంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే నరులను దేవుడు సృష్టించినందుకంట ఆయన దుఃఖపడ్డాడు అని, పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ ఈ యొక్క సమయంలో ప్రియులరా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి, నీకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి దుఃఖపడుతున్నాడేమో అండి ప్రియులరా. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలు, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం నువ్వు వ్యర్థపరుస్తున్నావు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది అండి. రెండోది, నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది అండి. కానీ దావీదును మనం గమనిస్తేనండి ప్రియులారా, నిజంగా దావీదు జీవితాన్ని తర్వాత మనం గమనించినప్పుడు
ప్రియులారా దావీదు దేవుని సన్నిధిలో దేవుడు ప్రియులారా అభిషేకించాడు. దావీదుకి ప్రియులారా అనేక రకాలైన ఆయుధాలు తెలుసు. మొట్టమొదటిగా ఆయనకి తెలిసిన ఆయుధం ఏంటంటే సితారా వాయించేవాడు. ఏం వాయించేవాడు? సౌలుకి దెయ్యం పట్టినప్పుడు చక్కగా అమ్మ వినండి, చక్కగా ఏం చేసేవాడంటే సితారా వాయించేవాడు. వాయిస్తూ ఉంటేనంట, దావీదు వాయిస్తూ ఉంటేనంటే ఏం జరిగిందండి? సౌలు మీద పనిచేస్తున్న దురాత్మ మేము పారిపోయాడు. హల్లెలూయా. అంటే అభిషేకించబడిన వాడు అనేక రకాలైన ఆయుధాలు కలిగిన వాడు ఉంటాడు. ప్రియులారా శత్రువు యొక్క పన్నాంగాలు గుర్తెరిగేవాడు ఉంటాడు. ఎందుకంటే ప్రియులారా బైబిల్లో మనం చూస్తుంటాం, దేవుడు ప్రియులారా అభిషేకించబడిన వారికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఎబిసిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అభిషేకించబడిన వారికి దేవుడిచ్చిన ఆయుధాలు 10వ అధ్యాయము, ఎబిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వరకు మనం చూస్తే అక్కడ తుదుకు ప్రభు మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకునడి. ఎలాగనగా పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందలి పోరాడుతున్నాము. ఆపత్తినమందు ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొనుడి, నీతిను మైపరుపును తొడుక్కొనుడి, పాదములకు సమాధాన సువార్త తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమని డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అందరూ చెప్పండి హల్లెలూయా. ప్రియులారా నిజంగా దావీదు ప్రియులారా అనేక రకాలైన ఆయుధాలు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఏ ఆయుధం ఎక్కడ ఉపయోగించాలనేది కూడా దావీదుకి తెలుసు. ప్రియులారా దేవుడు మనకిచ్చిన ఇంకో బలమైన ఆయుధం ఏంటో తెలుసండి? ఏంటో తెలుసు చెప్తారా? ప్రార్థన, ఇంకోటి స్తుతి. ప్రియులారా స్తుతి అనే ఆయుధం చాలా బలమైంది. స్తుతిలో శక్తి ఉంది అంటే ఉందా లేదా? ఎందుకంటే ఎరుకో కూడా ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వారికి ఎదురుగా వచ్చింది. దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవులు పొందకుండా ఎత్తుగా బలముగా ఎదురుగా వచ్చింది ఎరుకో కూడా. మనకు కూడా ప్రియులారా చాలాసార్లు దేవుడు మనకిచ్చే కృపలు, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు దీవులు పొందకుండా చాలా అడ్డుగా వస్తూ ఉంటాయి. ఎరుకో గోడ వలె వారైతే ఎరుకో గోడను ఏ బాంబులు తీసుకొచ్చో లేకపోతే ఏ ఆయుధాలు తీసుకొచ్చి వాడు జయించలేదు. కానీ ప్రియులారా దేవుడు చెప్పాడు, మీరు 6 రోజులు ఏం చేయాలంటే దాని చుట్టూ ఒక్కొక్కసారి తిరగాలి అన్నాడు స్తుతిస్తూ. 7వ రోజు మాత్రం ఏం చేయాలంట? 7 సార్లు తిరగాలి. అప్పుడు 13 సార్లు వారు దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తుంటేనంటే ఎరుకో గోడలు అన్ని కూడా ఏమైపోయినాయి? కూలిపోయాయి. దేవుడు ఎరుకో పట్టణాన్ని దేవుడు వారికి అప్పగించాడు. ప్రియులారా నిజంగా ఎరుకో గోడ కూలిపోవడానికి వారు ఉపయోగించింది ఏంటంటే ఏ లోక సంబంధమైన ఏది కాదు. కానీ ప్రియులారా దేవుడు ఏం చేశాడంటే దేవుడు వారికి ప్రియులారా ఆ ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటంటే మొదట ఆయుధం స్తుతి. దేవుని స్తుతిస్తుంటే, దేవుని ఆరాధిస్తుంటే, దేవుని మహింపరుస్తుంటే, దేవుని ఘనపరుస్తుంటే ప్రియులారా వారికి అడ్డుగా వచ్చిన గోడ కూలిపోయింది. అలా కనుక ప్రియులారా చాలండి. కనుక ప్రియులారా చూడండి, ఇంకా
గమనించినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పౌలు శీలలు కూడా శరసాల్లో ఉన్నప్పుడు వారు ప్రియులారా బంధకాల్లో ఉన్నారు, బొందలేసి ఉంచారు, రక్తం కారుతుంది, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వారు మధ్యరాత్రి వేళలోనంట దేవుని స్తుతిస్తున్నారు. దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే ప్రియులారా శరసాలు పునాదులు అదురుతూ ఉన్నాయంట. ఆ ఖైదీల సంఖ్యలు ఊడిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి, తలుపులు వాటి అంతటికవే తెలుసుకున్నాయి. హల్లెలూయా. కనుక ప్రియులారా నిజంగా వారు దేవుని స్తుతిస్తుంటే, దేవుని మహిమపరుస్తుంటే దేవుడు కార్యాలు జరిగాయి. ఎందుకంటే స్తుతిలో ఏముందంటే శక్తి ఉంది. ప్రియులారా యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని ఎదుకు వచ్చి ఆయన సహాయం వేడుకుంటాడు మనస్సు నిలుపుకొని. అంతేకాకుండా దేవుని మీద ఆధారపడుతుంటాడు. ఎంతో గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయడానికి మాకు తోసదు, అయ్యా నువ్వే మా దిక్కు అన్నప్పుడు ప్రియులారా దేవుడు భయపడొద్దు, చెడియొద్దు, యుద్ధము యెహోవా చేయను అన్నాడు. నిజంగా ప్రభు అయితే నీవేం చేయాలి అక్కడ అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే ప్రియులారా మీరు నిలవబడి చూడాలి, మీరు నిలవబడి చూడాలి, ఊరికనే ఉండాలి. మోషేతో కూడా దేవుడు అంటాడు ఎదురు ఎర్ర సముద్రం వెనక పొరుగు సైన్యం ఎదురుతో వాళ్ళు తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు కదా మీరు ఊరికే నిలిచి చూడండి, దేవుడు చేసే కార్యాన్ని చూడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా నువ్వు దేవుని స్తుతిస్తుంటే యెహోషాపాతు దేవుని స్తుతించడానికి కొంతమందిని ప్రియులారా వారు ప్రియులారా మరి ఆ అలంకరణ ధరించుకొని సైన్యం ముందు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళుతుంటే శత్రువులంతా వారంతటికి వారే పుడుచుకొని చనిపోయారు. కనుక నీ యొక్క సమస్యల్లో నీ పరిస్థితుల్లో ప్రియులారా దేవుని నీ సమస్య ఎంత గొప్పదైనా కానీ నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు నీ సమస్యల్లో దేవుడు నీకు విడుదలిస్తాడు, జయాన్ని ఇస్తాడు. దేవుడు గొప్ప దేవుడు, ప్రియులారా నమ్మదగిన దేవుడు. కనుక ప్రియులారా దావీదుకి ప్రియులారా అనేక రకాలైన ఆయుధాలు తెలుసు, ఎప్పుడు ఏ ఆయుధము మరి ఆ వాడాలో అండి. కనుక ప్రియులారా మనతో కూడా దేవుడు అన్న మాట ఏంటంటే మనం అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారం కాము, ఎరగని వారం కాము. అంతేకాకుండా దేవుడు అంట మనకి ప్రియులారా అనేక రకాలైన ఆయుధాలు ఇచ్చాడు, అవి ఎప్పుడు ఎలాగ ధరించుకోవాలని కూడా దేవుడు చెప్పాడు అండి. విశ్వాసం అనే డాలు అంటే ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము కలిగిన వారికి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియులారా దావీదు ప్రియులారా నిజంగా దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు దావీదు ప్రియులారా ఎప్పుడు ఏ ఆయుధం ఉపయోగించాలో, ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా దాన్ని ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాడు ఏంటి. ఎప్పుడు సౌలు దగ్గర ఉన్నాడు, ఆ యొక్క ఆయుధ సాధన దగ్గర కూర్చున్నాడు, ఆయుధాలు అందించేవాడిగా కూడా పనిచేశాడు. ఎందుకు అక్కడికి దేవుడు తీసుకొచ్చాడు మొట్టమొదటి కంటే అవన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ ఆయుధం ఉపయోగించాలో, ఎక్కడ ఏది శత్రువు ఎంత దూరంగా ఉన్నప్పుడు ఏ ఆయుధం ఉపయోగించాలో, శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఆయుధం ఉపయోగించాలో అవన్నీ దావీదు నేర్చుకున్నాడు. క్రైస్తవ జీవితంలో ఒక సీక్రెట్ ఏంటంటే ప్రియులారా అదేంటో తెలుసండి, క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా అంటే ఒక విద్యార్థి. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు నేర్చుకునే స్థితిలోనే ఉండాలి. అందరూ చెప్పండి హల్లెలూయ. నాకు అన్ని తెలుసు అనే మనసు నీకు ఉండకూడదు. ఎప్పుడంట మనం ఏం చేస్తూ ఉండాలి, నేర్చుకునే వారికి ఉండాలి. అందుకని యేసయ్య రండి నా పాదముల దగ్గర కూర్చోండి, నేను మీకు నేర్పుతాను, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని, రండి నాతో నేర్చుకోండి అంటాడు యేసయ్య. ప్రియులారా యేసు ప్రభు దగ్గర మనం కూర్చోవాలి. ఏమంటాడు, అయ్యా నాకు తెలియని వాటి నాకు నేర్పించయ్యా అంటాడు. శిష్యులు అంటారు ప్రభా మాకు నేర్పించయ్యా, ప్రార్థన నేర్పించయ్యా. ప్రియులారా నిజంగా దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నాకు ఏమి తెలియదు నాకు నేర్పించయ్యా. ప్రియులారా దేవుని దగ్గర నువ్వు నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. అండి దేవుడు ఏ సేవకు ద్వారా ఎవరి ద్వారా ఏ రీతిగా ఏం నేర్పించబోతున్నాడు అండి. రథం మీద వెళుతూ ఉన్నాడు, ఎవరు పిలుపు ఈయన నపుంసకుడు, దేవుని ఆత్మ అంతే ఎల్లు రథాన్ని కలుసుకున్నప్పుడు రథాన్ని కలుసుకొని ఆ రథంతో నడుస్తూ ఆ నపుంసకుడితో అంటున్నాడు, ఏం చదువుతున్నావు, నువ్వు చదువుతుంది నువ్వు నీకు అర్థమవుతుందా, గ్రహిస్తున్నావంటే ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలాగో తెలియను. అప్పుడు ప్రియులారా పిలుపు రథం ఎక్కి యేసుక్రీస్తును గురించిన సువార్త ఆయనకు ప్రకటించినప్పుడు ఆయనకి యేసు ప్రభు ఎవరు, సువార్త ఏంటో, రక్షణ అంటే ఏంటో, బాప్తిస్మం అంటే ఏంటో అర్థమైనప్పుడు నీళ్లు వచ్చిన చోట అంటాడు, అయ్యా ఇదిగో నీళ్లు,
నాకు బాప్తిసం ఇవ్వటానికి నీకు ఆటంకం ఏంటి అంటే నిజంగా నేర్చుకున్నాడు. నేర్చుకోవటానికి మనస్సు కలిగిన వాడికి ఉన్నాడు. నేర్చుకున్న వ్యక్తి ప్రియులారా దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, ఆయన శక్తి ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన ప్రేమ ఏంటో తెలిసినప్పుడు వెంటనే తను తగ్గించుకొని నీళ్ళలోకి దిగి ఆ పిలుపు ఎదుట మోకరించి బాప్తిసం తీసుకున్నాడు. చాలా మందికి ప్రియులారా ఇది నేర్చుకునే మనసు ఉండలేదు. నేర్చుకునే వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు బాప్తిసం తీసుకుంటావు. నీకు అర్థమైపోయింది. మరి అంట యేసుప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది, ఆయన బోధ వింటుంది. ఏంటి మార్తతో యేసయ్య అన్న మాట ఏంటంటే మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకుంది. అంటే ఏదంట ఉత్తమైంది? ఆయన పాదాల దగ్గర కూర్చోవటం, ఆయన మాటలు వినటం. హల్లెలూయా. నేర్చుకోవటం. నేర్చుకుంటే వీళ్ళ మన జీవితంలో దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దావీదు నేర్చుకున్నాడు. నేర్చుకున్న దావీదు ప్రియులరా ఆయన ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఏ ఆయుధము ఉపయోగించాలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకాన్ని ప్రియులరా ఆ రీతిగా కాపాడుకున్నాడు. అభిషేకించబడ్డాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ప్రియులరా అన్నిటికంటే నీకు ముఖ్యమైనది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను కాపాడుకోవటమే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, ఆ మంచి పదార్థాన్ని నువ్వు కాపాడుకోవటమే నీకు ప్రాముఖ్యమైంది, అవసరమైంది, అది ఉత్తమైంది, అది నీకు కావలసింది. ప్రియులరా దినాన్ని చాలా మంది జీవితాల్లో ప్రియులరా దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని ఆత్మ దూరం చేసుకున్న వ్యక్తులుగా ఉన్నారు. మాస్టర్ గారు అంటే ప్రార్థన నడవటం లేదండి. ఎన్ని ఎంతసేపు చేయమంటారండి ప్రార్థన? కానీ పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోగలుగుతావు. మాటలు ఎత్తుకోవాల్సిన పని లేదు, ఎండే భయపడాల్సిన పని. ఎందుకంటే దేవుని ఆత్మ అంటున్నాడు, మాట్లాడున్నది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడాలి. కనుక పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఆధారపడి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఆవరణంలోనే ప్రియులారా ప్రార్థన వాతావరణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారు దేవుని ఆత్మతో నింపబడతారు, బలపరచబడతారు. వారు తమ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతారు. దేవుని మహిమ కొరకు నిలవబడగలుగుతారు. నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడాలి ప్రియులారా అన్నిటికంటే ప్రాముఖ్యమైన దేవుడు అంటాడు తాను నిలుస్తున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకో. నేను నిలిచాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనిపిస్తూ ఉంటాడు అప్పవాడు. నువ్వు బాగానే ఉన్నావు, ఏ పర్లేదన్న. కానీ నువ్వు పడిపోయిన సంగతి నీకు అర్థం కానీడు, నీ గ్రహింపు కాదు. కనుక ప్రియులారా మన ఆత్మీయ జీవితాన్ని మనం నిలుపుకోవటమే, దేవుని కొరకు నిలబడటమే శక్తిగా, దేవుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారుగునట్లు అంటాడు. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి లోక సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి 36 కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట దేని కొరకంటండి ప్రియులారా నీ ఆత్మ అభిషేకం దేనికో తెలుసండి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎందుకో తెలుసండి. ఒక దినాన యేసు ఎదుట నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడాలంటే నీ అంతగా నిలబడలేవు. మనం నిలబడలేము. ఎప్పుడు మనం నిలబడతామంటే అక్కడ అంటాడు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండండి. ప్రియులారా నువ్వు ప్రార్థన చేస్తుంటే యేసయ్య అన్నాడు పైనుండి మీరేమవుతారంటే శక్తి పొందుతారు. ఇంకా మాట అంటాడు యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుతారు. నూతన బలం పొందిన వారంట ఎలాగంటారంటండి, వారు పక్షిరాజు వలె పైకి 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 ఎగురుతారు. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆ శక్తి కలిగిన వారి నుండి దేవుని ఆత్మ సంపాదించుకొని ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, అంతం వరకు మనం జీవించడానికి కృప మన అందరికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన.